Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. సో హలో హాయ్ నమస్తే. హాయ్ హలో హాయ్ నమస్తే. నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఇద్దరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? పొద్దు నుంచి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. సక్సెస్ ఎక్సైట్మెంట్ లో ఏం తెలియట్లేదు. ఏం తెలియట్లేదా? అసలు నిజంగా ఒక వర్గానికి మీ అంటే లైక్ యువర్ ఫస్ట్ సిరీస్ 30 విత్ 21 ఒక వర్గానికి ఒక రీబర్త్ అంటారు చూసారా, అలాగ ఒక రీబర్త్ లాంటి సిరీస్తో స్టార్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ అది ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ అంటే వాట్ యూ విల్ సే? ఆపర్చునిటీ వచ్చినప్పటికీ నేను ఆల్రెడీ చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యాను. స్కెచ్ వీడియోస్ అవి చేస్తుండే. అప్పుడే వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుండే. సో నన్ను పిలిచారు, ఆడిషన్ ఇవ్వమన్నారు. వాళ్ళకి నచ్చింది, నేను సిరీస్ చేసేసాను. అయిపోయింది. అంతే. ఎంత సింపుల్ గా చెప్పేసి చాలా అప్పుడు అంత ఆలోచించలేదు కూడా, ఆ. ఇది ఎలా హిట్ అవుతుందా, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అవన్నీ ఏం ఆలోచించలేదు. ఐ థింక్ ఆ ఎక్సైట్మెంట్లో అలా వెళ్ళిపోయింది అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ మీది కూడా ఏం తక్కువ కాదు, 90s ఒక చరిత్రను సృష్టించింది అనమాట. సో అందులో మీ క్యారెక్టర్ కావచ్చు. అండ్ మొన్ననే మౌలి ఇంకొకటి ఏదో టైటిల్ లాంచ్ చేశాడు. Title, of course. I'm very happy for Mauli. No, we are talking about the title. I'm happy for Mauli for doing Dongana Goduku. Please. మీ టైటిల్ అడిగా, నేను టైటిల్ చెప్పాను. ఇది నేను అసలు అడగలేదు, నేను ఇంకా టైటిల్ అడగలేదు. చెప్తూ ఎందుకు I was excited about it, so I told it out. All the best, Mauli. హౌ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? 90s. I auditioned for it. అందరూ I- ఆడిషన్స్ ద్వారానే వచ్చారు, ఎవరు Yeah. రికమెండేషన్ ద్వారా రాలా. అందుకే ఈ రోజుకి మీరు యాక్టింగ్ చేస్తుంటే మా అందరికి అంత బాగా నచ్చుతుంది. అండ్ హౌ యూ గాట్ దిస్ సిరీస్ ఆపర్చునిటీ అంటే ఎట్లా చెప్తారు? ఈ సిరీస్ నాకు యాక్చువల్లీ మా మేనేజర్ ద్వారా వచ్చింది. దే వర్ లుకింగ్ ఫర్ వేద అండ్ కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో దెన్ ఒకసారి వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని కలిసి ఆ విజన్ గురించి మాట్లాడి, నా ఎక్స్పీరియన్స్ చెప్పి అంతా చేశాక వాళ్ళకి ఈ అమ్మాయి అయితే సూట్ అవుతుంది అనిపించింది అండ్ ఐ వాజ్ వేద. అది ఇందులో క్యారెక్టర్లో ఉంటారు కదా, జూనియర్ జూనియర్ అని చెప్పేసి ఇంత ఫైర్ బ్రాండ్ లాగా ఉంటావు అని. రియల్ లైఫ్లో హౌ యుల్ బీ ఇన్ కాలేజ్ ఎలా ఉండేవారు మీరు? కాలేజ్లో అయితే ఎగ్జాక్ట్లీ అలానే ఉండేదాన్ని నేను. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాను కాలేజ్ తర్వాత. బట్ మా కాలేజ్ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు నేను కరెక్ట్ ఫైర్ క్యారెక్టర్, బ్రాండ్ సేమ్ క్యారెక్టర్ చూస్తున్నట్టే ఉంది అని చెప్పి. యా యా.